హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, నేను పేపర్ మీద హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. ఇది రోజు హ్యాండ్స్ అండి. ఈ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ట్రెండీగా ప్రతి వాళ్ళు కూడాను ఇదే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నారు కదా. సరే, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా హ్యాండ్ పొడుగు వచ్చేసి హైట్ వచ్చేసి 7 అంగుళాలు ఖర్చులతోటి, కింద పైన ఖర్చులతోటి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 అంగుళాలండి. హ్యాండ్స్ లూజ్ కూడాను అంటే చంక డౌను, ఆర్మ్ లూజ్ వచ్చేసి 10 అంగుళాలు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 అంగుళాలండి. ఈ పేపర్ మీద అయితే సరిగ్గా కనిపిస్తలేదు, ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను పెన్నుతోటి అయితే మార్కర్ తోటి గీసుంటే అయితే తెలిసేదేమో, పెన్నుతోటే గీసానండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ని కటింగ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు షేప్ తెలుస్తుంది కదా పేపర్ కటింగ్ మీద, అలా డౌన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలను ఇంకా బాగా మంచిగా పెడతానండి పేపర్ కటింగ్. అంతేనండి, మొత్తం ఇలా కట్ చేసుకోవాలి పేపర్ కటింగ్ మీద. నేనైతే ఈ పేపర్ని చక్కగా నీట్గా నా హ్యాండ్ ఎంత అయితే ఉందో సేమ్ అలాగే కట్ చేశానండి. అయితే ఈరోజు హ్యాండ్స్ని నేను మామూలు హ్యాండ్ మీద కట్ చేశాను కదా. ఈ నెక్స్ట్ వీడియోలోను మా పాపకి అయితే హ్యాండ్ కటింగ్ డ్రెస్కి పెడతానండి. హ్యాండ్స్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఇలాగా మనకి సిల్క్ క్లాత్, మనం ఏ క్లాత్ తోటి అయితే ఈరోజు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటాము ఆ క్లాత్ని చక్కగా పరిచేసేసి కింద ఈ మూలలు ట్రయాంగిల్ షేప్లో ఉంది కదండి, ఈ మూలకి ఇలా పరిచేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా ఇలా పరిచేసి నేను పిన్నులు తెచ్చాను చూడండి, ఎక్కడైతే కదలకుండా ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని చక్కగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. చూడండి, మొత్తం ఇలా పెట్టేయాలి. వాయిస్ అస్సలు రావట్లేదు. చూడండి, ఎక్కడ కూడా కదిలిపోకుండా పిన్నులతోటైతే నేను చక్కగా ఇక్కడ మొత్తం పెట్టేశాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. క్లాత్ని చూసారా, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఎప్పుడో చూపిద్దాము కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ కూడా చూపిద్దాము ఇది అనుకున్నాను. కానీ కొంచెం నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేక చూపించలేదండి. సరేలే అని ఇంకా బ్లౌజ్ కటింగ్లు అవి మీకు చెప్పాను కదా చూపిస్తానండి. అందుకే ఈరోజు హ్యాండ్స్ అనేది చూపిద్దామని చెప్పి కటింగ్ చేశానండి. ఇలాగా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇలాగా చూడండి, నేనైతే ఫస్ట్ రాంగ్గా కుట్టానండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ లేస్ లాగా వచ్చింది కదా, ఆ లేస్ మీద అయితే అక్కడి నుంచి కుట్టుకుంటే మనకి హ్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పేపర్ కటింగ్ నా చేయి దగ్గర, అక్కడి నుంచి స్టిచ్ చేసుకురావాలండి. కాకపోతే నేను రివర్స్లో స్టిచ్ చేశాను, కానీ తర్వాత తీసేసాను. నేను ఏదో ఆలోచించుకుంటా స్టిచ్ చేసేసానండి. తర్వాత మళ్ళీ నేను వీడియోలో అయితే స్కిప్ చేసేసాను. ఇది రాంగ్ అనండి, నేను రాంగ్గానే వేసాను, మర్చిపోయాను. మీరు కూడా ఇలా వేయొద్దండి, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ప్లీజ్. ఇలా దీని మీద డబల్ స్టిచ్ కూడా వేసేసాను ఏదో ఆలోచించుకుంటూ, కానీ తర్వాత నేను మళ్ళీ చూసుకుని వెంటనే స్టిచ్చింగ్ చేసింది మొత్తం కూడాను ఉప్పేసానండి. చూసారు కదా, ఇలా మొత్తం సూదులన్నీ నేను ఎన్నైతే పెట్టానో అవన్నీ కూడా తీసేసాను. ఈ పేపర్ని మధ్యలో కట్ చేశాను కూడా, మీరు చూసారు కదా. అయితే నేను చెప్పలేదు, చూడండి ఇలా వేసేపటికి
చూడండి, అప్పుడు అర్థమైంది నాకు నేను చేసింది రాంగ్ అని. నేను చేసింది మీరు చేయొద్దండి. చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు ఓపెన్ సైడ్ ఉన్నది వేసుకుంటూ రావాలండి. ఇలాగా మనకి అక్కడి నుంచి అటు నాకు ఎదురుగుంట నా ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లోను అలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. స్టిచ్చింగ్ అయితే చేసేసాను. దీనికి మనం చక్కగా చివర చిన్న బెల్ట్ లాగా వేద్దాము. ఈ హ్యాండ్ని ఇది డ్రెస్కే వేద్దామని చెప్పి కటింగ్ అయితే చేశానండి. సర్లే కదా అని చెప్పి హ్యాండ్స్కి గోట్ కానీ ఇలాగ చిన్నగా లేస్ టైప్లో బెల్ట్ కానీ వేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం వాయిస్ ఇబ్బంది అయితే ఉందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బాగలేదండి వాయిస్ అయితే, బాగా గొంతుకు రొమ్మ పట్టేసింది నాకు. దానివల్ల నేను వాయిస్ని ఇవ్వలేకపోతున్నాను. చూడండి, ఇంతేనండి. ఇది క్లాత్ బాగా సిల్క్ ఇది కదా, శారీలో క్లాత్ బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ బాగా కొంచెం ఇలా ఉండటంలో మనకి ఫ్లవర్ అనేది నిలబడట్లేదు. నేనైతే సూది దారంతో అయితే ఒక స్టిచ్ అనేది లోపల వేసాను. ఎలా అనిపించింది చెప్పండి. కొంచెం దళసరిగా ఉన్న క్లాత్తో తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. కానీ ఇది కూడా బాగుందండి, చాలా నీట్గా వచ్చింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఎంతో గ్రాండ్ లుక్గా అనిపిస్తుంది. మీకు కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూపించండి. ఇది నేను రాంగ్గా ఎందుకు కుట్టానంటే కొత్త వాళ్ళు కూడా ఇదే పని చేస్తారండి, అందుకే వాళ్ళ కోసం కూడాను చెప్తున్నాను. నేను చేసిన మిస్టేక్ చేయకండి, చూసుకోండి. ఫస్ట్ ఎటు నుంచి మనం ఇలాగ స్టిచ్ చేసుకురావాలన్నది చూసుకుని స్టిచ్ చేసుకురండి. అయితే నేను పేపర్ పెట్టాను కదా, ఆ పేపర్ దగ్గర నుంచి ఆపోజిట్లో స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోయేది. చూడండి, చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోను మంచి వీడియోతో బ్లౌజ్ కటింగ్తోను ఇంకా డ్రెస్సులు ఉన్నాయండి. అయితే అర్జెంట్ బట్టలు ఉంటున్నాయి నాకు. ఆ బట్టల వల్ల నేను బ్లౌజ్ వీడియోలు అయితే చేయట్లేదు. అవి కొంచెం నాకు ఈ 1వ తారీఖు వరకు అయిపోతాయండి. ఆ 1 కాడి నుంచి కూడాను నేను కొంచెం ఎక్కువగానే హెవీగా చూపిద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడాను కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగానే పెడతానండి. మన సబ్స్క్రైబర్లందరికీ కూడాను చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆదరిస్తున్నారు. అలాగే మన ఫాలోవర్స్ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను చెప్తున్నానండి. చూసిన ప్రతి ఒక్కరు కూడాను నాకు సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్లు రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అండి, నాకు అయితే వీస్ అయితే బాగానే వస్తున్నాయి. సబ్స్క్రైబర్లు రావాలండి ప్లీజ్ అండి. చూడండి, నేనైతే ఈ క్లాత్ని వెనక్కైతే ఇలాగా రివర్స్ చేసి చిన్న బెల్ట్ లాగా వేసుకొస్తున్నాను. చూడండి ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను. బ్లౌజ్ కటింగ్లు చూపించలేదు కదా అని చెప్పి గట్ట ఏమనుకోవద్దు. మంచి బ్లౌజ్ కటింగ్లతోటే మంచి మంచి టిప్స్ తోటే వస్తానండి. మీకు ఒక లైక్ అనేది ఇచ్చేయండి, ఇంకా ఒక 10 మందికి అయితే రీచ్ అవుద్ది. త్వరగా మన వీడియోలు కూడా చూస్తారు. అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోలు ఏదన్నా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అవసరమైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పనిసరిగా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మీరు కోరింది కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చెప్తాను. ప్లీజ్ అండి, మన వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు ఈ హ్యాండ్కి నేనైతే లైనింగ్ ఏమీ కూడాను లోడింగ్ చేయట్లేదండి. లైనింగ్ లేకుండానే హ్యాండ్ కుట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత ఫ్లవర్లా ఉంది చూసారా, హ్యాండ్కి పెట్టుకున్నాను నేను. ఎంత నీట్గా అసలు ఎంత ఇదిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. మీకు ఎలా ఉందో కానీ నేను లోపల పూసలు కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే దీనికి హ్యాండ్కి నేను బెల్ట్ లాగా వైట్ కాంబినేషన్ ఇచ్చాను కదా, దీనివల్ల అంటే ఆ బ్లౌజ్ పీస్కి వైట్ వచ్చిందండి. పూతలో చిన్న చిన్న చుక్కల్లాగా ఫ్లవర్ లాగా వచ్చినాయి కదా, దానికి కాంబినేషన్ అని చెప్పి నేనైతే ఈ హ్యాండ్కి ఇలా ఇచ్చేసానండి. చాలా మంచిగా అనిపిస్తుంది.